అది మాకు కొంత సెట్ బ్యాక్ అయినా ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఆ దొరకని 6 బాడీస్ గురించి 6 బాడీస్ గురించి చాలా దురదృష్టకరం. మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అమౌంట్ ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పంపించడం జరిగింది. మూడోది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమన్నారంటే ఏ భాగంలో అయితే ఆ బాడీస్ ఉన్నాయో ఆ భాగంలో ఇప్పుడు కూడా కొంత ప్రమాదం ఉంది. ఎవరన్నా రెస్క్యూ అండ్ రిలీఫ్ వర్కర్స్ ఆ భాగంలో పోతే ఏమైనా జరిగితే వీళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అందుకోసమని మేము చాలా జాగ్రత్తగా ముందుకు పోతున్నాం. అయితే రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. అదేవిధంగా ఏ విధంగా ఎస్ఎల్బిసి టనలు పూర్తి చేయాలనే అనే విషయంలో కూడా మేము ఒక చాలా హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసాం. వారి ద్వారా మేము ఆల్టర్నేట్ ప్లాన్స్ ఆలోచన చేస్తున్నాం. చివరిగా ఏదుల నుంచి డిండికి తీసుకుపోయే 0.5 TMC అదనంగా తీసుకొచ్చే నీళ్ళే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా మేము ఇప్పుడు ఈరోజే నేను విజయభాస్కర్ రెడ్డి గారికి పెద్దారెడ్డి గారు చెప్పిన క్వాలిటీ కంట్రోల్లో ఎటువంటి కాంప్రమైజ్ వద్దు, దయచేసి మరి ఈ విషయంలో మేడిగడ్డలో ఏదైతే మానవ తప్పిదాలు జరిగినాయో, హ్యూమన్ ఫెయిలియర్ జరిగినాయో, ఇంజనీరింగ్ ఫెయిలియర్ జరిగినాయో, డిజైన్ ఫెయిలియర్ జరిగినాయో ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మంత్రి గారు రెండే కొంచెం షార్ట్గా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 12,30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించారు. అంటే దాదాపు 2 TMCల నీటిని మన వరద జలాల నుంచి తీసుకోవాలి. ఏదుల నుంచి డిండికి 1/2 TMC నీళ్లు పోయే విధంగా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఆ జిల్లా వాసులు అది ఆందోళన ఉంది. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకెళ్లొద్దని లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చారు. ఏదుల నుంచి మీరు డిండికి నీళ్లు తీసుకెళ్లాలని ఒకటి క్లియర్ కట్గా డిసిషన్ తీసుకున్నారు. అదొకటి. ఎస్ఎల్బిసి సంఘటన జరిగి దాదాపు 2 నెలలు అయిపోతుంది. ఇంకా 6 మంది మృతదేహాలు ఇంతవరకు లభ్యం కాలేదు. మున్ముందు అంటే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టి వారిని బయటికి తీసుకురావాలని. ఓకే మిత్రమా,